श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పేరు పాజిటివ్ యాటిట్యూడ్ ఆర్ థింకింగ్ అండ్ హెల్త్, సానుకూల దృక్పథం మరియు ఆరోగ్యంపై ప్రభావం. ఈ విషయం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్ళేక ముందు మనిషి తను ఆలోచించే విధానము, చూసే విధానాన్ని బట్టి రెండు విషయాల గురించి తెలుసుకుందాం. మొదటిది ఆప్టిమిస్టిక్, అంటే ఆశావాది. వీళ్ళు చూసే విధానం ఎలా ఉంటుందంటే వ్యక్తిగతంగా కానీ పరస్పరంగా కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, అంటే ఇంకా ప్రతికూల పరిస్థితుల్లో కూడా, అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్లో కూడా నమ్మకంగా సానుకూలంగా స్పందించటం. ఇక రెండవ వారి గురించి వస్తే పెసిమిస్టిక్, అంటే నిరాశావాది. క్వైట్ ఆపోజిట్, నెగిటివ్ థింకింగ్. లాజిక్ లేకుండా, ఏ రీజన్ లేకుండా అపార్థం చేసుకొని చెడు జరుగుతుందని భావిస్తారు. మంచి వదిలేసి చెడును మాత్రమే చూస్తారు. అంటే ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పాజిటివ్ థింకింగ్ అంటే మొహం మీద గుడ్డ వేసుకొని నాకు సమస్యలు ఏమీ లేవు అని వదిలేయటం కాదు. సమస్యలు ఉన్నప్పుడు సానుకూలంగా ఆ సమస్యను అధిగమించే విధానాన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే, పెసిమిస్టిక్ అంటే ప్రతి అంశాన్ని సమస్యగా లేక ఒక అడ్డంకిగా భావిస్తారు. ఆప్టిమిస్టిక్ అంటే ప్రతి సమస్యలో అవకాశాన్ని చూస్తారు. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది మన గమ్యం కాదు, మనం జీవించే విధానం. ఈ టాపిక్ చాలా పెద్దది, ఎక్స్టెన్సివ్గా ఉంటుంది, తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ మన సమయాన్ని బట్టి దీన్ని కొంతవరకు పరిమితం చేద్దాం. అసలు విషయంలోకి వెళ్ళేక ముందు ఒక చిన్న ఉదాహరణ. ఒక సైకాలజిస్టు కొంతమంది స్టూడెంట్స్ మీద స్టడీ చేయాలని చెప్పేసి క్లాస్ రూమ్లో అందరికీ ఒక వైట్ పేపర్ మీద ఒక చిన్న డాట్ పెట్టేసి అందరికీ ఇచ్చారు. ఇచ్చి దాని మీద మీరు ఏం చూశారు, మీ అభిప్రాయం ఏంటి అనేది చెప్పమన్నారు. అయితే అందరికీ పేపర్ అందజేసిన తర్వాత అందరూ చూడడం మొదలుపెట్టినారు. ఎంత చూస్తున్నా అందరూ తీక్షణంగా చూడడం మొదలుపెట్టినారు. అందరూ తీక్షణంగా చూసి ఏదో ఉంటుంది దీంట్లో అని చెప్పి అంతా వెతికి అందరూ ఈ చిన్న డాట్ ఉంది అన్నట్టుగా చెప్పారు. అయితే చాలామంది అలానే చెప్పారు. అయితే ఒక్క మనిషి మాత్రము ఇది మొత్తం తెల్లగా ఉంది అని చెప్పాడు. అంటే 90% పీపుల్ ఆ తెల్ల పేపర్ మీద ఉండే డాట్ గురించే చెప్పారు. దాంట్లో ఒక్క మనిషి మాత్రమే మొత్తం తెల్లగా ఉంది, పేపర్ అంతా ఏం లేదు దీంట్లో అని అన్నాడు. అంటే ఇక్కడ మనకు వాళ్ళు చూసే విధానం అర్థమవుతుంది. అందుకోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఇది నిజంగా పరిశోధకులు చేసి చెప్పిన విషయం ఇది. అయితే మరి దానికి ఆరోగ్యానికి సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా సంబంధం ఉందనే చెప్పాలి. దీనికి ఎంతో
ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నది నిర్వివాదమైన అంశం. అది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అది ఎలాగో చూద్దాం. అంటే చెప్పాలంటే ఇన్క్యూరబుల్ డిసీజెస్ అని చెప్పబడే రోగాల్లో కూడా పాజిటివ్ ఫీలింగ్స్ అంటే ఆలోచనలతో నిదానంగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఎంతో ఇంప్రూవ్మెంట్ కనపడింది. అయితే ఇక్కడ కూడా ఒక 2 ఉదాహరణలు చెప్పుకుందామండి. థింకింగ్ ఎలా ఉంటే ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది. ఇది కూడా జరిగిన ఇన్సిడెంట్సే. ఒకసారి ఒక లేడీ సుమారు 45 ఏళ్ళు ఉంటాయి. ఆమె ఒక డాక్టర్ని కలిసింది ఒక కంప్లైంట్ కోసం. ఆ డాక్టర్ ఏమన్నా డాక్టర్ కమ్ సైకాలజిస్ట్. అయితే ఆ డాక్టర్ దగ్గరికి ఈమె, నాకు ఛాతీలో నొప్పి ఉంది, అక్కడ వాపు ఉన్నట్టు కనపడుతుంది, నాకు క్యాన్సర్ ఉందేమో అని భయంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఆ కంప్లైంట్ వెళ్ళింది. అయితే డాక్టర్ అన్నీ చెక్ చేసి, అమ్మ అక్కడ నాకేం కనపడడం లేదు, ఏ సమస్య లేదు, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పాడు. సరే అని ఆమె అప్పటికి వెళ్ళిపోయింది. మళ్ళీ నెల తర్వాత వచ్చింది. వచ్చి అదే కంప్లైంట్, సార్ నాకు ఇక్కడ వాపు కనపడుతుంది, నాకు నొప్పిగా ఉంది, కాస్త నాకు భయంగా ఉంది క్యాన్సర్ వస్తుందేమో అని. అంటే మళ్ళీ డాక్టర్ పరీక్ష చేసి, మళ్ళీ ఏం లేదమ్మా ఇక్కడ అంతా బాగుంది, మీరేం భయపడాల్సిన పని లేదు అని చెప్పాడు. సరే అని అప్పుడు వెళ్ళిపోయింది. అట్లా ప్రతిసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి అట్లా వచ్చిపోతూనే ఉంది. డాక్టర్ అన్ని పరీక్షలు చేయటము, ఏమీ లేదని చెప్పటం, మీరేం భయపడకండి, అక్కడ ఏం నాకు కనపడడం లేదు, పరీక్షల్లో కూడా ఏం లేదు కదా అని చెప్పాడు. అయితే మొత్తం ఇలా జరుగుతుండగా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది ఆమె. మళ్ళీ వస్తే ఈసారి కూడా అదే కంప్లైంట్ చెప్పింది. మళ్ళీ డాక్టర్ అన్ని పరీక్షలు చేసి, అమ్మ నీకు క్యాన్సర్ బ్రెస్ట్ వచ్చింది అని చెప్పాడు. అంటే అప్పుడు ఈ డాక్టర్ ఏమన్నాడంటే, నువ్వు అనుకున్నది సాధించావమ్మా అని అన్నాడు. అంటే ఆ నెగిటివ్ థింకింగ్ మనసులో పెట్టుకోవడం వల్ల దాని తర్వాత ఇది బయటపడడం జరిగింది. అంటే సైకలాజికల్ థింకింగ్కి ఆరోగ్యానికి ఒక కనెక్షన్ ఎలా ఉంటుంది అనే దానికోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అదే రకంగా ఇంకొకసారి ఒక వ్యక్తికి, అతనికి కూడా మధ్య వయసు ఉంటుంది, దాదాపు 45-50 ఏళ్ళు ఉంటాయి అతనికి కూడా. అతనికి కూడా బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి డయాగ్నోస్ అయింది. డయాగ్నోస్ అయిన తర్వాత డాక్టర్ దగ్గర చూపించుకుంటే, నువ్వు ఎక్కువ కాలం బతకవయ్యా, నీకు చాలా వరుసగా ఉంది కండిషను, బతికేది కొన్ని నెలలు మాత్రమే అన్నట్టుగా డాక్టర్స్ చెప్తారు. చెప్పిన తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత భార్య బిడ్డలు అతన్ని వదిలేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయనకు బాగా దుఃఖానికి లోనైనాడు. దుఃఖానికి లోనే చాలా బాధపడుతున్న సమయంలో, అదే సమయంలో ఒక ఇండియన్ స్పిరిచువల్ టీచర్ అక్కడ డిస్కోర్సెస్ ఇవ్వటానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను డిస్కోర్సెస్ ఇస్తున్న టైంలో ఈయన అక్కడ ఉండడం జరిగి, ఆ డిస్కోర్స్ అయిపోయిన తర్వాత, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ సాధువుని కలిసి, ఆ స్పిరిచువల్ టీచర్ని కలిసి, ఇట్లా నేను చాలా బాధపడుతున్నాను, నాకు క్యాన్సర్ అని చెప్పినారు, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, నా భార్య బిడ్డలు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు అని చాలా బాధపడుతూ ఉంటే, సరే నేను చెప్పింది చేస్తావా అని ఈ స్పిరిచువల్ టీచర్ అడుగుతాడు. అడిగితే సరే చెప్తాను, చెప్పండి అని అంటే, నువ్వు ప్రతిరోజు మీ ఇంట్లో ఉండి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ, ఒక పేపర్ కావచ్చు, ఒక వుడ్ మీద కావచ్చు, వాల్ మీద కావచ్చు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నేను ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని మొత్తం రాయమని చెప్పాడు. ఇలా 3 నెలలు చేసి దాని తర్వాత నాకు కనపడని చెప్పాడు. సరే అని చెప్పేసి, ఈయనకు ఇంకా ఎవరు ఇంట్లో లేరు కాబట్టి, పని కూడా లేదు కాబట్టి, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ నేను ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఇలా రాస్తూ 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 వెళ్ళాడు. రాస్తూ రాస్తూ వెళ్ళేసరికి
3 నెలలు గడిచిపోయింది. మొత్తం ఇల్లంతా రాసేసినాడు. పేపర్లు, వుడ్డు, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మొత్తం రాసేసినాడు. రాసేసిన తర్వాత 3 నెలల తర్వాత ఈ స్పిరిచువల్ టీచర్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఇట్లా నేను మీరు చెప్పింది చేశాను, మరి ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, ఏం లేదు, ఇప్పుడు వెళ్ళి డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకో అని అన్నాడంట. సరే అని ఇతను వెళ్ళేసి డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకున్నాడంట. డాక్టర్స్ చూసి వండర్ అయిపోయినారంట. ఏమిటంటే ఇతనికి అప్పటికి ఇప్పటికీ టెస్టులు చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్, చాలా డిఫరెన్స్ కనిపించిందంట. నువ్వు ఇంకా చాలా ఏండ్లు బతుకుతావు పో అని చెప్పి పంపించారంట. అంటే ఇక్కడ పై ఎగ్జాంపుల్లో పాజిటివ్ థింకింగ్ వల్ల ఇలాంటి క్యాన్సర్ అనే ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ దృక్పథం వల్ల అతనికి ఎంతో ఆరోగ్యంలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అదే దానికి ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఆమెకి ఏమీ లేకపోయినా ఆ టైప్ ఆఫ్ థింకింగ్ మనసులో ముద్రించుకుపోవడం వల్ల దానికి దారి తీసింది. నెక్స్ట్, ఇలా మన శరీరంలో ప్రతి కణం, ప్రతి ఆలోచనకు, ప్రతి నిమిషం, ప్రతిరోజు స్పందిస్తూనే ఉంటాయి. ఇలా కంటిన్యూస్గా బయోకెమికల్ చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. మన జీవితం, మన ఆలోచనలకు భౌతిక వ్యక్తీకరణ. మరి ఇలా ఉండగా మరి ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ వల్ల ఇంకా ఆరోగ్యంగా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం. ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల మన జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు, లైఫ్ స్పాన్ పెరుగుతుంది, గుండెకు సంబంధించిన జబ్బులు వచ్చే రిస్క్ తగ్గిపోతుంది. ఇంకా కొంతమందికి మాటికి జలుబు చేస్తుంటుంది. ఒక్కసారి వాళ్ళకి ఏదైనా నెగిటివ్ థింకింగ్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ థింకింగ్ వల్ల తరచూ జలుబు వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ కూడా పరిశోధనలు తేలినాయి. ఇంకా జీర్ణకోశ వ్యాధులు అంటే మలబద్ధకము, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అసిడిటీ ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంకా నొప్పిని తట్టుకునే గుణం పెంపొందుతుంది, పెయిన్ టాలరెన్స్ పెరుగుతుంది వాళ్ళకి. మొత్తం మీద చెప్పాలంటే వీళ్ళకి రోగనిరోధక శక్తి చక్కగా పెరుగుతుంది. ఇంకా వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు. వీళ్ళు జీవించే విధానం అంటే లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు డైట్ చాలా కరెక్ట్గా ఫాలో అవుతారు. చెడు వ్యసనాలకు పోరు, అంటే స్మోకింగ్ లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడము, దాని జోలికి వీళ్ళు వెళ్ళరు. మానసికంగా, శారీరకంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు సామరస్యంతో, సానుకూలంగా, ఒత్తిడికి గురి కాకుండా సమస్యను అధిగమిస్తారు. అయితే పైన మనం పాజిటివ్ థింకింగ్, దాని ప్రయోజనాలు ఏంటో చూసుకున్నాము. అయితే మరి నెగిటివ్ థింకింగ్ని ఎలా గుర్తించాలి, అంటే ఎలా ఉంటాయి అని మనం ఒకసారి అనుకుంటే దాని గురించి ఆలోచించవచ్చు. ఎగ్జాంపుల్స్ అంటే ఒక్కొక్కటి ఎలా ఉంటుందనేది మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఏ కారణం చేతైనా మనం అనుకున్నది జరగనప్పుడు, అంటే చెడు జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం కోసం వెతికే వ్యక్తి అనుకుందాం. అతను ఉద్యోగం కోసం ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఏదో కారణాల వల్ల దాన్ని సరిగ్గా చెప్పలేకపోవడం, లేకపోతే అక్కడ పరిస్థితులు బట్టి ఇతను ఆ ఇంటర్వ్యూని సక్సెస్ఫుల్గా చేయలేక జాబ్ సాధించలేడు. అలా జరిగిన తర్వాత ఇతను నిందించుకోవడం మొదలు పెడతాడు. అరే జాబ్ రాలేదు, ఇలా చెప్పింటే బాగుండు, నిన్న కరెక్ట్గా ప్రిపేర్ అయింటే బాగుండు, లేదా ఉదయమే ఈరోజు కొంచెం అర్లీగా వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటే బాగుండు, ఇలా రకరకాలుగా నిందించుకుంటూ ఉంటాడు. అయితే ఇది చిన్నగా కనిపించినా కూడా ఇవి నెగిటివ్ ఫీలింగ్స్కి బీజాలు. అట్లా ఎన్నో విషయాలకు మనల్ని మనం నిందించుకుంటాం.
ఇక్కడే స్ట్రక్ అయిపోతాం. ఒక పట్టాన బయటికి రాలేం. చాలా ఒత్తిడికి గురవుతాం. ఎంత ఎనర్జీ లాస్ ఇక్కడ. అలా అని మనం చేసే తప్పుల్ని పట్టించుకోవద్దని కాదు. ఇప్పుడు అలా జరిగింది, ఆ విషయాన్ని లోతుగా చూడడానికి అవకాశం ఉందని తెలుసుకోవాలి. ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ వల్ల తన ఫ్యూచర్ స్టెప్ ఎలా వేయాలో తెలుస్తుంది. తప్పును సరిదిద్దుకునే వచ్చు. ఇలా ఆలోచిస్తే మనం ఎదగడానికి ఆస్కారం ఉంది. ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఈ పరీక్షలో ఫెయిల్ అయితే ఇంకా జీవితంలో నేను పాస్ కాలేనేమో, నా జీవితమే ఒక ఫెయిల్యూరు అని సమస్యలను పెద్దగా చేసి భూతద్దంలో చూస్తారు. జనరల్గా ఇట్లాంటి వాళ్ళకి నిద్ర సమస్యలు ఉంటాయి. వీళ్ళకి నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతూ ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి. దాన్ని సరి చేసుకోవాలి. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు స్థిరంగా నిలకడగా కూర్చొని ఆలోచించాలి. ఇంకొంతమంది టూ ఎక్స్ట్రీమ్స్గా ఆలోచిస్తారు. ఒకటి, నేను పర్ఫెక్ట్, నేను ఏదైనా చేయగలనంటారు. రెండోది, నేను ఫెయిల్యూర్, నేనేం చేయలేనంటారు. ఈ రకమైన ఆలోచన వాస్తవానికి చాలా దూరంగా ఉంటుంది. ఎందుకంటే వాస్తవం ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా లేటు, చాలా మదన పడతారు నిర్ణయాలు తీసుకోవడానికి. మరికొంతమంది సామర్థ్యం ఉండి కూడా పని కరెక్ట్గా ప్లాన్డ్గా చేసి సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత కూడా ఆ వర్క్ సక్సెస్ అయిన తర్వాత అదేదో లక్కీగా వచ్చిందని, యాక్సిడెంట్గా వచ్చిందని వాళ్ళు ఆ పాజిటివ్ సక్సెస్ని ఎంజాయ్ చేయలేరు. దీన్నే డిస్కౌంటింగ్ ద పాజిటివ్స్ అంటారు. అంటే ఫిల్టరింగ్ ద పాజిటివ్స్. ఆ గెలుపుని ఎంజాయ్ చేయలేరు, ఆస్వాదించలేరు. ఆ సక్సెస్ అయినప్పుడు ఎంజాయ్ చేయాలి, వీలైతే దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. మరికొంతమంది ఇది జరిగితే కానీ మేము హ్యాపీగా ఉండలేము అని అంటారు. అవి ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇది జరిగితే కానీ మేము సంతోషంగా ఉండలేము అంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. ఇంకొంతమంది రకరకాల నెగిటివ్ ఫీలింగ్స్తో ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇది ఇలా జరిగింటే బాగుండు అని తలుచుకొని ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు బాధపడుతూనే ఉంటారు. ఇలా రకరకాల నెగిటివ్ ఆలోచనలతో మనం బాధపడుతూనే ఉంటాం. ఈ నెగిటివ్ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటండి, చిన్నగా మొదలయ్యి చుట్టుకొని పెద్ద వలయంలా తయారవుతుంది. ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, కొన్ని పరిశోధనలు జరిపిన తర్వాత ఇక్కడ ఒక గ్రాఫ్ చూపించబడుతుంది. ఒక గ్రాఫ్ కనపడుతుంది చూడండి. ఈ గ్రాఫ్లో మధ్యలో గీసినది బేస్ లైన్ అయితే, అంటే నార్మల్ లైఫ్ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏదైనా సక్సెస్ అవుతాము, మనకు ఏదైనా మంచి జరుగుతుంది. మంచి జరిగినప్పుడు ఇట్లా పీక్ స్టేజ్కి వెళ్తుంది చూడండి. అంటే సంతోషం అనేది పైకి వెళ్ళిపోతుంది, బేస్ లైన్ నుంచి పైకి వెళ్తుంది. అయితే ఆ సంతోషం ఎక్కువసేపు ఉండకుండా మళ్ళీ వెంటనే బేస్ లైన్కి వచ్చేస్తుంది, అంటే నార్మల్కి వచ్చేస్తుంది. అదే ఏదైనా చెడు జరిగి, ఏదైనా డిసప్పాయింట్మెంట్ జరిగి అతను బాధపడితే, అంటే దుఃఖానికి లోనైతే ఆ బేస్ లైన్ నుంచి కిందికి వస్తుంది చూసారా, అక్కడ గ్రాఫ్ చూడండి. దాని తర్వాత మళ్ళీ అది బేస్ లైన్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇది తేలింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే, చాలా వరకు మనుషులు ఇదే రకంగానే ఆలోచిస్తారు. అంటే దీనికి కారణాలు అనేకంగా, మళ్ళీ దీనికి వేరే థీరీస్ ఉన్నాయి, అది ఇంకోసారి చెప్పుకుందాం. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆనందంగా ఉంటే మళ్ళీ నార్మల్కి రావడానికి తక్కువ టైం పడుతుంది. అదే బాధపడినప్పుడు మళ్ళీ నార్మల్కి రావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఈ నెగిటివ్ ఫీలింగ్స్ రకరకాలు ఉండేటివన్నీ మనం తెలుసుకుందాం. సరే, ఇది ఇప్పుడు మనం ఏం చేయగలం, మనం ఏం చేయాలి? మొదటిగా మన ఆలోచనలు మనం గమనించుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ మనకు చేంజ్ కనపడుతుంది, అంటే ఎక్కడ మనకు స్టార్ట్ అవుతుంది ఆ నెగిటివిటీ అనేది? మనం చేసే పనిలోనా, పని చేసే ప్రదేశంలోనా, ఇంట్లోనా, మనుషులతోనా, ఎక్కడ నీ ఆలోచనలో మార్పు వచ్చింది అన్న విషయం గమనించుకోవాలి. చిన్నగా వాటి మీద దృష్టి పెట్టాలి.
ముందు అబ్జర్వ్ చేస్తేనే కదా ఏం చేయాలని తెలిసేది. చేసినా ఏం చేయగలమని అనుకోనికి లేదు. మధ్య మధ్యలో రోజులో ఒకసారి కూర్చొని మీ ఆలోచనలు మీరు గమనించుకోవాలి. అరే, ఇప్పుడు నేనేమో ఆలోచిస్తున్నాను, అసలు ఇది కరెక్టేనా, ఈ రకంగా ఆలోచించవచ్చా, దీనికి అసలు రీజన్ ఉందా, లాజిక్ ఉందా, వీటికి నా సమయాన్ని అంతా ఇస్తున్నాను, దీనికి ఇంత అసలు విలువ ఉందా అని కూర్చొని జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేసుకుంటుండాల. దాన్ని పాజిటివ్గా మలుచుకోవడానికి ట్రై చేయాల. పరిశోధనలో ఏం తెలియదంటే, ఖాళీగా ఉన్న సమయాల్లో మనమైతే ఏం చేస్తామో అనవసరంగా ఆలోచించడము, లేకపోతే రకరకాల విషయాలు వినడము, రకరకాల విషయాలు మాట్లాడడము, ఇవన్నీ మైండ్లో పేరుకొని పోయి దాని తర్వాత భయాల కింద, నెగిటివ్ థింకింగ్ కింద మారుతున్నాయంట. ఇది మనం గమనించుకోవాలి కొంచెం. మరి ఏం చేయాలా అంటే, మధ్య మధ్యలో రిలాక్స్ అవ్వండి, జీవితాన్ని హ్యూమరస్గా ఉండండి. అంతా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ సరదాగా జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా గడపండి. దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా రోజు కనీసం అరగంటన వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, అది కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది చాలా డేంజరస్ అండి, ఇది మనకు గమనికలో లేకుండా జరిగిపోతున్న విషయం. ఇది సెల్ఫ్ క్రిటిసిజం అని ఇంతకుముందు చెప్పుకున్నాం, మనల్ని మనం నిందించుకోవటం. ఇది ఆపాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా, పరిస్థితుల్లో కూడా ఏదైనా తప్పులు పట్టడం మానేయాలి. అప్పుడు మన జీవితంలో జరిగే ప్రతికూల పరిస్థితుల్లో కూడా బెటర్గా హ్యాండిల్ చేయవచ్చు. ఇంకా మనం మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, మంచి విషయాల మీద దృష్టి పెట్టడం. ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్. సమస్యలు, అడ్డంకులు రావడం అనేది సహజమని, అవి మన జీవితంలో భాగమని గుర్తించాలి. తర్వాత అంగీకరించాలి, యాక్సెప్టెన్స్. అయితే ఇక్కడ ఒక సైంటిఫిక్ స్టడీ ద్వారా ప్రూవ్ అయిన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మనిషి అంటే ఎలా ఆలోచిస్తుంటారు మనుషులు అనేది. అమెరికాలో కొన్ని వందల మందికి స్టడీ చేసినారు. అది ఎట్లా చేసినారంటే, సడన్గా ఆ మనిషిని పిలిచి, రైట్ నౌ, ప్రెజెంట్, ఇప్పటికిప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో అది పేపర్ మీద పెట్టండి అని అందరికీ చెప్పడం జరిగింది. అయితే అందులో 90% మంది జరిగిపోయిన విషయాల గురించి, బాధపడే విషయాలు, లేదా నాకు ఇలా జరగకపోయింటే బాగుండు, వీళ్ళు ఇది చేశారు, అది చేశారు, దాని గురించి నేను ఆలోచిస్తున్నాను, నా జీవితం ఇలా అయిపోయింది అని ఇలాంటి విషయాలే చాలామంది అప్పటికప్పుడు ఆలోచిస్తుంటే రాయమని చెప్తే ఇవే రాసినారంట. ఒక్క 10% నుంచి 20% ఈ మధ్యలోనే వీళ్ళు ఏ రకంగా ఆలోచించేవాళ్ళు అంటే, వాళ్ళు నిర్ణయించుకున్న గోల్స్ గురించి, లేదా వాళ్ళు ఏం పని చేయాలనుకుంటున్నారో దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు అది పేపర్ మీద పెట్టినారు. అయితే వీళ్ళనందరినీ స్టడీ చేసిన తర్వాత ఏం తెలిసినారంటే, ఈ 20% మంది మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా సక్సెస్ఫుల్, చాలా హ్యాపీ పర్సన్స్గా నిర్ధారణ చేసినారు. చూడండి, ఇది ఎంత ఇంట్రెస్టింగ్ విషయం. అయితే మనం చాలా వరకు ట్రై చేస్తాం మనం ఆ నెగిటివ్ ఫీలింగ్స్ నుంచి బయటికి రావడానికి. అయితే కొన్ని పరిస్థితులు ఉంటాయి, మనం ఆ నెగిటివ్ ఫీలింగ్ నుంచి బయటికి రాలేం. అట్లాంటప్పుడు ఏం చేయాలా అంటే, పాజిటివ్ పీపుల్ మధ్యలో సమయాన్ని గడపాలా. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. లేదా మంచి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయాలి. అంటే ఒక మంచి పుస్తకం చదవడమో, లేక మనకి ఇష్టమైన మ్యూజిక్ వినడమో అట్లా డైవర్ట్ చేయడానికి ట్రై చేయాలి. లేదా మనకి ఇష్టమైన ప్రదేశం, అంటే షిరిడి లాంటిది, మనకు ప్రశాంతత కలిగి హ్యాపీగా ఉండే ప్రదేశం, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే ప్లేస్, అట్లాంటి ప్రదేశాలకి వెళ్ళడానికి ట్రై చేయాలి. అంటే మనం రాలేనప్పుడు ఆప్షన్స్ చెప్తున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే,
నెగిటివిటీని పెంచే ఈ డిస్కషన్స్ చేయడం కానీ, న్యూస్ ఛానల్స్, మీడియా అంటే న్యూస్ పేపర్ చదవడం కానీ ఇవన్నీ మానేయాలి. తర్వాత మనకు నిత్య జీవితంలో మనము చాలా వరకు మిస్ అయ్యేది ఏంటంటే ప్లానింగ్. ఆల్వేస్ ప్లాన్ ఫర్ సంథింగ్. ప్లానింగ్ లేకుండా మనం అనుకున్న పనులు అశ్రద్ధతో చేయలేకపోతే ఆ చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ అన్నీ చుట్టుకొని పెద్దగా అవుతాయి. అందుకనే చిన్న చిన్న సింగిల్ గోల్స్ పెట్టుకొని దాన్ని పూర్తి చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఇంతకుముందు అనుకున్నట్టు కొంతమందికి నిద్ర లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాం కదా, నెగిటివ్ ఫీలింగ్స్. అందుకని మంచిగా నిద్రపోండి. తర్వాత మనం లాస్ట్ టైం ప్రజెంటేషన్లో మాట్లాడుకున్నట్టు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రకృతితో గడపండి. దాని ప్రయోజనాలు కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ పాజిటివ్ థింకింగ్లో చివరిది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దీని గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు. అంటే మనం పొందిన ప్రయోజనాన్ని గుర్తించి కృతజ్ఞతతో ప్రశంసించడం. జీవితంలో మనకు జరిగే ప్రతి మంచిని, ప్రయోజనాన్ని గుర్తిస్తే ఇంకా మంచి జరుగుతుందన్నది నమ్మకం. ఈ గ్రాటిట్యూడ్ అన్నది దయ, ఔదార్యం, మానవత్వంతో కూడుకున్న పాజిటివ్ ఎమోషన్. ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దీనివల్ల మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. మనకు ఇతరుల నుంచి మంచి జరిగితే అది స్నేహితుడైనా, కుటుంబమైనా, మన చుట్టుపక్కల వాళ్ళైనా, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ప్రశంసించి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే సామాజికంగా లేక బాంధవ్యాల పరంగా పరస్పరంగా ఆధారపడటం వంటిది. మనకు అన్నీ ఇస్తున్న ఆ భగవంతుని పట్ల కూడా కృతజ్ఞత తెలుపుకోవాలి. మరి ఈ గ్రాటిట్యూడ్ అనే పాజిటివ్ ఎమోషన్ వల్ల మనకు ఆరోగ్యపరంగా ప్రయోజనం ఉందా అంటే ఉంది అని చెప్పాలి. అది ఏంటి? ఈ గ్రాటిట్యూడ్ ఆచరించే వాళ్ళకి మానసికంగా, శారీరకంగా మిగతా వాళ్ళకంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వీళ్ళు వాళ్ళ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా కూడా ఉంటారు. మానసికంగా, శారీరకంగా దృఢత్వం పెరుగుతుంది. మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఈ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ వల్ల కపాల నాడులు అంటే క్రేనియల్ నర్వ్స్, అందులో ముఖ్యంగా వేగస్ నర్వ్, 10th నర్వ్ యాక్టివేట్ అవుతుంది. ఈ వేగస్ నర్వ్ అనేది మనలో చాలా అవయవాలకి కనెక్షన్ ఉంటుంది. ఇది పైన స్వరపేటిక నుంచి కింద పేగు వరకు పాకి ఉంటుంది. ఇది దెబ్బతింటే సరిగా మాట్లాడలేం, వాయిస్ బాక్స్ దెబ్బతింటుంది. ఈ పాజిటివ్ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ వల్ల ఈ వేగస్ నర్వ్ యాక్టివేట్ అయ్యి అరుగుదల, గుండె కొట్టుకోవడం మీద, ఊపిరితిత్తుల మీద బాగా ప్రభావం చూపించి ఇది బాగా పనిచేసేలా చేస్తుంది. ఇంకా బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది. వీళ్ళకి కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇంకా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ చేసిన వారికి ఒత్తిడి వల్ల రిలీజ్ అయ్యే కార్టిసాల్ లెవెల్స్, హార్మోన్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇంకా ప్రేమ, బాంధవ్యాలకు సంబంధించిన ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఇది మనం గమనించుకోవాలి. కేవలం మేము ఆనందంగా ఉన్నాము అని బయటికి చెప్పుకుంటే ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ కావడం లేదు. అయితే గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ అనేది మనస్ఫూర్తిగా చేసినప్పుడే ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ చేసే జీన్ యాక్టివేట్ అవుతుంది. ఇంకా రిలాక్సింగ్ హార్మోన్స్ అని చెప్పబడే డోపమిన్, సెరోటోనిన్ కూడా రిలీజ్ అవుతున్నాయి. దెబ్బ తగిలినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, నొప్పి తీవ్రత కూడా తగ్గుతుంది.
నాడీ మండలం అంతా దృఢంగా తయారవుతుంది. దీన్నే నర్వస్ సిస్టమ్ రెసిలెన్స్ అంటారు. ఇంకా యాక్టివేషన్ ఆఫ్ హైపోథాలమస్, ఇంకా బ్రెయిన్ పార్ట్స్, ముందు భాగం కానీ వెనక భాగము, సైడ్ భాగం, పెరైటల్, ఆక్సిపిటల్, ఇలా బ్రెయిన్ సెంటర్స్ అన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. ఇంకా న్యూరల్ సర్క్యూట్స్ అనేటివి కూడా యాక్టివేట్ అవుతున్నాయి. సర్క్యూట్స్ అంటే కనెక్షన్ సెంటర్స్. ఇంకా న్యూరోమస్కులర్ డిజార్డర్స్ అని చెప్పబడే నరాలకు కండరాలకు సంబంధించిన వ్యాధులు కూడా మెరుగుపడటం చూస్తాం. యాక్టివేషన్ ఆఫ్ బ్లిస్ సెంటర్స్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ముందర వెనకల భాగాల్లో మనకు ఆనందాన్ని, రిలాక్సేషన్ ఇచ్చే బ్లిస్ సెంటర్స్ ఉంటాయి. అది యాక్టివేట్ అవుతుంది. ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల ఇది దుఃఖానికి విరుగుడవుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా గొప్ప విషయం ఇది, రీవైరింగ్ ఆఫ్ బ్రెయిన్. ఇక్కడ కొత్త నరాలు పుట్టుకొని వచ్చి డెవలప్ అయ్యి కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి నరాలకు మధ్యలో. ఇది సామాన్య విషయం కాదండి. అంతెందుకు, రాత్రి పడుకునే ముందు మనం ఈరోజు దేనికి గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యామనే లిస్టు రాసుకుంటే మనకు నిద్ర క్వాలిటీలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకా ఇతరుల మనోభావాలను అర్థం చేసుకునే సున్నితత్వం కూడా పెరుగుతుంది. ఎమోషనల్ ట్రామా, మనసు బాగా గాయపడినప్పుడు వాళ్ళు దాన్ని త్వరగా అధిగమిస్తున్నారు, ఒత్తిడి నుంచి త్వరగా బయటకు వస్తున్నారు. తర్వాత కొంతమందిని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళని 40 మందిని అధ్యయనం చేయడానికని వాళ్లకు ప్రతిరోజు డైరీ ఎలా రాయాలి అని సూచించి వాళ్ళని ఒక 2 నెలలు డైరీ రాయమని చెప్పి వాళ్ళని అధ్యయనం చేసినారు. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, అంటే హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ వీక్ అయిన వాళ్ళు, హార్ట్ ఎన్లార్జ్మెంట్ వచ్చిన వాళ్ళు, ఇంకా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి గ్రాటిట్యూడ్ డైరీ రాయమన్నారు. ఎలా రాయమన్నారంటే, భార్యాభర్తల మధ్యలో ఒకరి నుంచి ఒకరికి బెనిఫిట్ జరిగితే రాసుకోవటము, నైబర్స్ వల్ల బెనిఫిట్ జరిగితే ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయటము, ఫ్రెండ్స్ నుంచి జరిగితే అట్లా ఇది వరకు హ్యాపీ మూమెంట్స్ జరిగినప్పుడు దానికి సంబంధించినటువన్నీ అనుభూతి చెంది గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయమని చెప్పి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి చెప్పారు. అయితే ఆశ్చర్యంగా వీళ్ళకి 2 నెలల తర్వాత చూస్తే వీళ్ళ హార్ట్ సమస్యలలో చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఇది ఎలా డెవలప్ చేసుకోవాలంటే, ఇది ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన కండరాలు ఎలాగైతే పెరుగుతాయో అలాగే గ్రాటిట్యూడ్ అనే కండరం బలపడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పిల్లలు ఇది కావాలి, ఇది ఉంటేనే కంఫర్ట్, ఇలా ఉంటేనే బాగుంటుంది అనే ఈ భౌతికవాదం నుంచి బయటపడేస్తుంది. ఇది పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళ గ్రాటిట్యూడ్ డైరీ ఇలాంటి ఆలోచనల నుంచి వాళ్ళని బయటపడేస్తుంది. వాళ్లకు మోరల్ వాల్యూస్ తెలుస్తాయి. ఇంకా ఇది ప్రాక్టీస్ చేపిస్తే టెక్నాలజీ అడిక్షన్ అంటే ట్యాబు, స్మార్ట్ ఫోను, వీడియో గేమ్స్ ఇలాంటివన్నీ అడిక్షన్స్ తగ్గిపోతాయి. అందుకని మనం రోజు గ్రాటిట్యూడ్ డైరీ రాయడం అలవాటు చేసుకోవాలి. అది ఎలా రాసుకోవాలి? దీనికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ హెల్త్ ట్రైనర్స్ కొంతమంది కొన్ని పద్ధతులు చెప్పారు. ఇది 3 హెడ్డింగ్స్ మీద డిస్కస్ చేశారు. మొదటిది, వాట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టుడే. ఉదయాన్నే మనం చేసే పొరపాటు ఏమిటంటే, నిద్ర లేచిన వెంటనే మనం ఈమెయిల్స్ చెక్ చేసుకోవటము, మొబైల్స్లో మెసేజ్లు చెక్ చేసుకోవడము, వాట్సాప్ చెక్ చేసుకోవటము, గబగబా వెళ్ళి మన రోజువారీ పనులు మొదలుపెట్టేయటము, గబగబా ఎక్సర్సైజ్ చేసేయటము, ఇలా చేస్తుంటాం. అలా కాకుండా ఉదయం లేచిన వెంటనే రిలాక్స్డ్గా కూర్చొని గట్టిగా గాలి పీల్చుకొని కళ్ళు మూసుకొని ముందు రోజు జరిగిన పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇది మనకు ఒక ఆనందాన్ని, అనుభూతిని ఇస్తుంది. తర్వాత మళ్ళీ గట్టిగా గాలి పీల్చుకొని కళ్ళు మూసుకొని మీకు మీరు ప్రశ్నించుకోవాలి, వాట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎగ్జాంపుల్, హాయిగా నిద్రపోయి లేచిన తర్వాత వచ్చే
రిలాక్సేషను, రిఫ్రెష్మెంటు అనుభూతి చెందడం, దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ కావటం. అట్లే సూర్యకిరణాలు కిటికీలో నుంచి పడుతుంటాయి, దాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ గ్రేట్ఫుల్గా ఫీల్ కావటం. తర్వాత బయట నుంచి వచ్చే పక్షుల అరుపులు వింటూ అనుభూతి చెందుతూ దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ కావటం. ఇవన్నీ అనుభూతి చెందుతూ డైరీ రాసుకోవాలి. ఇలా రోజు అనుభూతి చెందుతూ రాసుకోవడం వల్ల అది రాను రాను ఎలా తయారవుతుందంటే ప్రతి చిన్నది కూడా మనము అనుభూతి చెంది గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వడం మొదలవుతుంది. అది ఎలాగంటే గట్టిగా గాలి పీల్చుకొని ఊపిరితిత్తుల్లోకి రిలాక్స్డ్గా ఫీల్ అవ్వటం కూడా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారు. యాక్టివ్గా లేచి పని చేసుకోవడం కూడా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారు. ఇలా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత సెకండ్ హెడ్డింగ్, వాట్ ట్రూత్ డిడ్ ఐ డిస్కవర్ ఇన్ టుడేస్ రీడింగ్. ఇది ఎలా అంటే మనం ఒక మంచి బుక్ చదువుతున్నాం, లైక్ సచ్చరిత్ర కానీ లేకపోతే గురుగారికి సంబంధించిన శరచంద్రికలు కానీ ఇలాంటివి ఏదైనా, దానిలో నుంచి ఒక ఇన్స్పిరేషన్ కోట్ తీసుకొని దాన్ని డైరీలో నోట్ చేసుకోవాలి. దాని గురించి బాగా విచారించి ఆలోచించి జీవితంలో అది సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల నువ్వేం తెలుసుకున్నావు, ఏం నేర్చుకున్నావు అన్న విషయాలు కూడా మీరు రాసుకోవాలి. పెద్దవి పెట్టుకొని చేయలేక ఇబ్బంది పడే బదులు చిన్నవిగా పెట్టుకొని మొదట ప్రయత్నం చేయాలి. హూ కెన్ ఐ సర్వ్ హెల్ప్ ఆర్ ప్రే ఫర్ టుడే. మనలో చాలామంది డైరీలో మన గురించి రాసుకుంటారు. వాళ్ళు పెట్టుకున్న గోల్స్ గురించి, వాళ్ళు అచీవ్ చేసిన గోల్స్ గురించి, వాళ్ళలో ఉండే గొప్పతనము, వాళ్ళ తెలివితేటల గురించి ఇలా రాసుకుంటుంటారు. కానీ ఈ గ్రాటిట్యూడ్ డైరీలో ఇతరుల గురించి ఆలోచిస్తూ రాసుకోవాలి. ఇతరులకు సహాయం చేయడం అనేది జీవితానికి యోగ్యతనిస్తుంది. మనం ఇతరులకు ఎలా సహాయం చేయాలి, ఇది జీవితాన్ని అర్థవంతంగా మారుస్తుంది. మీ ఇంట్లో వాళ్ళకు కానీ, చుట్టుపక్కల వాళ్ళకు కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ చేతనైన సహాయం చేయాలి. అది మనం చేయలేకపోతే కనీసం వాళ్ళకి మంచి జరగాలని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల వీళ్ళందరితో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇలా చేయడం వల్ల ఎంతో శాంతి ఆనందాలు లభిస్తాయి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ కుటుంబ సభ్యులతో కానీ లేదా లైక్ మైండెడ్ పీపుల్తో కానీ కూర్చొని మనం రోజు దేనికి గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాము, ఇన్స్పిరేషనల్ కోట్ ఏది నియమంగా పెట్టుకున్నాము, దాని అనుభవాలు ఏంటి, ఈరోజు సహాయం ఇతరులకు ఎలా చేశావు, ఏం చేశావు అనే సంగతులు ఎక్స్పీరియన్సెస్ షేరింగ్ లాగా చేసుకోవాలి. ఈ రకంగా మన దినచర్యను చేయడం వల్ల, గ్రాటిట్యూడ్ జనరల్ డైరీ ఆచరించడం వల్ల దాని ప్రయోజనాన్ని మనం పొందవచ్చు. ఇప్పుడు గురువుగారు ఈ ఆలోచనల గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. సమయానికి గురువుగారు ఆడియోస్ మేము సేకరించలేనందువలన శరచంద్రికలోని కొన్ని భాగాలను తీసి ఇప్పుడు చదువుకుంటున్నాం. ఒక భక్తుడు అడిగిన దానికి, గురువుగారు మేము ఏ విషయానైనా ఎప్పుడు అలవాటుగా ఒకే విధంగా అర్థం చేసుకుంటామనే దానికి గురువుగారు ఏం చెప్తున్నారంటే, మీరు ఏ విషయాన్నైనా మీ ప్రత్యేకమైన ఆలోచన రీతుల్లోనే అర్థం చేసుకుంటారు. ఆ మూస ఆలోచన రీతులను వదిలించుకోమని చెప్తున్నాను. మీ అవగాహన, మీ అభిప్రాయాలు వీటినే ఆలోచన రీతులు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఏ విషయాన్నైనా అర్థం చేసుకునే విధానం కూడా ఒక ఆలోచన రీతే. మనకు అన్నిటికన్నా వదిలించుకోవడం కష్టమైన ఆలోచన రీతి ఏమిటంటే, విషయాలను మనం అర్థం చేసుకునే విధానం. అది మీలో అత్యంత సూక్ష్మమైన స్థాయిలో ఉంటుంది. దానిని పరిశీలించుకోమంటున్నాను. ఇంకా గురువుగారు ఇంకొక ఆర్టికల్లో
ఒక భక్తుడు అడిగిన దానికి గురువుగారు, వాస్తవం నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఎందుకని చాలామంది దురలవాట్లకు లోనవుతారు అనే ప్రశ్నకి గురువుగారు, ఎందుకంటే తాము ఎందుకు పనికిరాని వారమనే భావన నుంచి, వారి జీవితంలోని విసుగు నుంచి తప్పించుకోవాలని వాళ్ళు అనుకుంటారు. చాలామంది టీవీ, సినిమాలు, నవలలు, వార్తాపత్రికలు, వినోద కార్యక్రమాలు, పిచ్చాపాటి కబుర్లు ఇలాంటి వాటి ద్వారా వాస్తవం నుండి తప్పించుకోవాలని చూస్తారు. ఒకవేళ ఇవి చాలకపోతే కొంతమంది మద్యం, మాదక ద్రవ్యాలతో ప్రయత్నిస్తారు. అవి వారిని వాస్తవం గురించి తప్పించుకునేలా చేసే మరొక స్థితికి తీసుకువెళ్తాయి. కాబట్టి వారు వాటికి బానిసలుగా మారవచ్చు. ఇంకొక చోట గురువుగారు ఒక భక్తుడు అడిగిన దానికి, గురువుగారు మీరు మనోవాసనల గురించి, కండిషనింగ్స్ గురించి మాట్లాడుతూ ఒక మనోవాసనను, ప్యాటర్న్ని మరొక మనోవాసనతో తీసివేయడం గురించి చెప్పారు. ఈ వాసనలన్నీ తొలగిపోయాక ఇక మిగిలేది ఏమిటి? గురువుగారు ఏం చెప్తున్నారంటే, ఏమవుతుంది? వాసనలన్నీ తొలగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు జీవించినట్లే మీరు అప్పుడు జీవించాలి. అదే మన సమస్య. అందువలనే మీ వాసనలను, ప్యాటర్న్స్ని మీరు వదిలిపెట్టలేరు. మీ అహాన్ని నిలుపుకోవడానికి, మీకు వినోదాన్ని ఇవ్వడానికే ఈ వాసనలు ఉన్నాయి. వాటి అవసరం మీకు లేకపోతే ఈ మనోవాసనలు వాటంతటవే పోతాయి. మీరు విసుగును, బోర్ కొట్టడాన్ని, కాలక్షేపాల పట్ల గల మోజును జయించగలిగితే మీ వాసనలు పోతాయి. ఇంకొక చోట గురువుగారు, మీకై మీరు దానిని మార్చుకోవడం అనేది సాధ్యం కాదు. అది మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కోవడంలా ఉంటుంది. మీరు ఆ పని చేయలేరు. కాబట్టి మీకు వేరే ఆధారం కావాలి. ఇక్కడ సద్గురువు పాత్ర అవసరం అవుతుంది. ఆయన సహకారంతో మీరు కూర్చుని ఉన్న ఆధారాన్ని మీరు వదులుకోగలుగుతారు. మీ ఎరుకలో లేకుండానే మీరు మారినట్లు గుర్తిస్తారు. ఆయన మనల్ని ఎలా మారుస్తారో అది మనకు తెలియదు. అది మనకు సంబంధించిన విషయం కాదు కూడా. కానీ మనం మారామని మాత్రం చెప్పగలుగుతాం. నిజమైన పరివర్తన. మార్చుకోవడం వలన ప్రయోజనం లేదు. కానీ మన అలవాట్లు మార్చుకోవడం వల్ల మనలో అలజడిని, వ్యతిరేకమైన భావాలు పెంపొందడానికి కారణమైన బీజాలను అదుపులో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు చేయగలిగింది ఏమన్నా ఉంటే అది అంతవరకే. మీరు ఇంతవరకు ప్రయత్నించవచ్చు. ఇంకొక చోట గురువుగారు, 1 గంట క్రితం అమ్మగారు ముందు రోజు వచ్చిన కొంతమంది పిల్లల గురించి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇదే విషయం చెప్పాను. ఈ మధ్యనే వాళ్ళు ఒక మంచి ఇంట్లో మారారు. ఆ ఇల్లు అందరికీ నచ్చింది. కానీ ఇల్లు ఎలా ఉందని అడిగినప్పుడు వెంటనే వాళ్ళు, మాకు బోర్ కొడుతోంది, మాకు ఇక్కడ స్నేహితులు ఎవరూ లేరు అన్నారు. ఇవి వాళ్ళ ఆలోచన ధోరణులు, ప్యాటర్న్స్. వాళ్ళు ఆ ఇంటికి వచ్చి 1 వారమే అయింది. అప్పుడే స్నేహితులు ఎక్కడి నుండి వస్తారు? ఆ కొత్త ఇంట్లో ఉన్న మంచి విషయాలేవి వారికి కనిపించడం లేదు. వారికి ఎప్పుడూ నచ్చని విషయాలనే చూడడం, వాటి గురించే మాట్లాడడం అనే అలవాటు ఉంది. ఇదో అలవాటు. వాళ్ళు ఏమి చెప్పినా, చిన్న విషయమైనా సరే దానిని ఒక ఫిర్యాదుగానే చెప్తారు. దీనిని మార్చుకోవచ్చు. ఇలా మాట్లాడకూడదు, మంచిగా, సానుకూలంగా, పాజిటివ్గా మాట్లాడాలి, దీన్ని ఇలా వ్యక్తం చేయాలి అని వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అలా చేయకపోతే ఇది బలమైన అలవాటుగా మారి ఎప్పుడూ విషయాలను వ్యతిరేక భావంతో, నెగిటివ్గా చూస్తూ ఏవో ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. మరి గురువుగారు గ్రాటిట్యూడ్ గురించి ఏం చెప్పారో చూద్దాం. భక్తుడు, గురువుగారు, బాబాకు కృతజ్ఞతలు ఎలా చెప్పగలం? గురువుగారు, మనం బాబాకు చెందిన వారమనే బాంధవ్య భావనతో ఆయన ప్రేమను అనుభూతి చెందడమే నిజమైన కృతజ్ఞత. ఎవరో చెప్పినట్లు గుర్తు, ఎవరికైనా వారి పట్ల శ్రద్ధను చూపించడం కన్నా ఇవ్వగలిగిన గొప్ప బహుమతి అంటూ ఏమీ ఉండదు అని. కాబట్టి బాబాకు మీ శ్రద్ధను ఇవ్వండి. అది ఆయనకు కృతజ్ఞత తెలియజేయడమే. ఇంతవరకు గురువుగారు మన ఆలోచన విధానం గురించి, గ్రాటిట్యూడ్ గురించి చెప్పింది చదువుకున్నాం. ఇక యోగాకి వస్తే, గురువుగారు యోగా చేయమని చెప్పేవారు. అది మనందరికీ తెలిసిన విషయమే. మానసికమైన ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి చాలా యోగా టెక్నిక్స్ ఉన్నాయి.
కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయేవి కొన్ని మాత్రమే, కొన్ని రిలాక్సేషన్ యోగా టెక్నిక్స్. అది ఇప్పుడు చెప్పబోయేటివి కూడా పూర్తి వివరాల్లోకి వెళ్ళడం లేదు. కేవలం ఏ యోగాసనాలు ఉపయోగపడతాయో అనే అంతవరకే చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పుకోబోయే యోగా టెక్నిక్స్ కూడా వెన్నెముక ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. అవకాశం ఉంటే యోగా మాస్టర్ గైడెన్స్లో చేయడం మంచిది. అయితే అందులో మొదటిది సుఖాసన. రెండవది బాలాసన అంటే చైల్డ్స్ పోజ్. మూడవది పశ్చిమతాసన. నాలుగవది ఆనంద బాలాసన. ఐదవది ఉత్తనాసన. ఇందులో బెండ్ చేసేటప్పుడు ఏ ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయో బెండ్ చేసేటప్పుడు గాలిని వదలాలి, మళ్ళీ పైకి లేచేటప్పుడు గాలిని నిదానంగా తీసుకోవాలి. ఇంకా ఈ మైండ్ రిలాక్సేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి, అవి తర్వాత తెలుసుకుందాం. ఈ టాపిక్ కంక్లూడ్ చేసే ముందు 2 టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ఇవి అందరికీ ఉపయోగపడతాయని భావిస్తున్నాను. మొదటిది పిల్లల గురించి. మనం పిల్లల్లో పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేయాలంటే ఒక చిన్న టెక్నిక్ ఉంది. ముఖ్యంగా అది తల్లులు గమనించుకోవాలి. అది ఎలా చేయాలంటే, ఉదయమే పిల్లల్ని లేపేటప్పుడు, నిద్ర నుంచి లేపేటప్పుడు వాళ్లకు దగ్గరగా వెళ్ళి వాళ్ళతో నిదానంగా వాళ్ళల్లో ఉండే కొన్ని గుడ్ క్వాలిటీస్, అంటే వాళ్ళలో ఉండే గుడ్ క్వాలిటీస్ మనకు తెలిసే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్స్, పిల్లలు రైటింగ్ బాగా రాస్తారు అని అనుకోండి, చక్కగా రాస్తారు. కానీ మ్యాథ్స్లోనో సైన్స్లోనో కొంచెం పూర్ అనుకోండి, మనం అనుకున్నంతగా ఉండకపోయి ఉండొచ్చు. అయితే వాళ్ళని నిద్ర లేపేటప్పుడు దగ్గరగా ప్రేమగా దగ్గర తీసుకొని ఆ పాజిటివ్ క్వాలిటీ గురించి వాళ్ళని ప్రైజ్ చేయాలి. అంటే, నువ్వు రైటింగ్ చాలా చక్కగా అందంగా రాస్తావు, అసలు చాలా బాగుంటుంది, అందరూ మెచ్చుకుంటారు నీ రైటింగ్ని, చాలా బాగుంటుంది, అట్లనే నువ్వు మ్యాథ్స్ మీద కాస్త శ్రద్ధ పెడితే చాలా బాగా చేయగలవు, నువ్వు అనుకుంటే చేయగలవు అని ఈ రకంగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకునేది చెప్పాలి. ఇలా చెప్తే వాళ్ళకి ఒక ప్రోత్సాహం ఇచ్చినట్టు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ రకంగా వాళ్ళకి పాజిటివ్ క్వాలిటీస్ని డెవలప్ చేయాలి. ముఖ్యంగా 10 సంవత్సరాల లోపలుండే పిల్లవాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, నిద్ర లేపేటప్పుడు మదర్ టచ్ ఉండాలి. ఆ టచ్తో నిద్ర లేపినప్పుడు ఇది చెప్తూ వాళ్ళ క్వాలిటీస్ని ప్రైజ్ చేస్తూ లేపితే వాళ్ళు చాలా పాజిటివ్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక చైల్డ్ సైకాలజిస్ట్ చెప్పిన విషయం ఇది. ఇక రెండవది పెద్దలకు సంబంధించిన టెక్నిక్. ఎప్పుడైనా మానసికమైన ఒత్తిడితో ఆలోచనలతో సతమతమవుతున్నప్పుడు ఈ టెక్నిక్ ఉపయోగిస్తే ఇమ్మీడియట్గా మైండ్ ఫ్రీ అయిపోతుంది. అదేంటంటే భ్రమరీ ప్రాణాయామ.
ఇది ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే, ఒకచోట కంఫర్టబుల్గా కూర్చొని వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు మన చేతి వ్రేళ్ళతో చిన్నగా క్లోజ్ చేయాలి. అంటే ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నారు చూడండి, అలాగా బొటన వేళ్ళు చెవు దగ్గర క్లోజ్ చేయాలి. మిగతా ఈ ఇండెక్స్ ఫింగరు, రింగ్ ఫింగరు ఇవన్నీ కూడా కంటి మీద, ముక్కు మీద, నోటి మీద ఇలా ఉంచుకొని గాలి గట్టిగా పీల్చుకొని నిదానంగా హమ్మింగ్ సౌండ్తో గాలి వదలాలి. అంటే మనంటూ నిదానంగా గాలి వదలాలి. అలా 2 సార్లు కానీ 3 సార్లు కానీ లేదా అవసరం ఉంటే 4 సార్లు కానీ చేయవచ్చు. ఇది ఇమ్మీడియట్గా ఇది చేసిన తర్వాత కంప్లీట్గా మైండ్ రిలాక్స్ అవ్వడం మీరే గమనిస్తారు. ఆనంద జీవనం సాయి జగం అన్నారు మన పూజ్య గురుదేవులు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. ఈ ఒక్క వాక్యంలో ఈరోజు మనం మాట్లాడుకున్న విషయం యొక్క సారాంశాన్ని ఆయన చెప్పేశారు. అదేవిధంగా హ్యాపీగా ఉండండి, తుల్లుతూ ఉండండి అని గురువుగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. హ్యాపీనెస్ త్రూ హ్యాపీనెస్ అనేది బాబా విధానమని గురువుగారు నొక్కి వక్కానించారు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మన గురుమందులందరం బాబా గురుదేవుల రక్షణ మరియు ప్రేమను ప్రతి క్షణం అనుభవిస్తున్నాము. అంతటి రక్షణ, ప్రేమ అనుభవంలోకి వచ్చాక కూడా మనం దేనికో ఒకదానికి బాధపడుతూ ఉంటాం. గురువుగారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, మనకు ఆయన ఇచ్చిన అనుభవాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండడం వలన మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న విషయాల పట్ల అవగాహన పెరిగి మనం మరింత ఆనందంగా, సానుకూల దృక్పథంతో ఉండగలుగుతాము. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలను గురుబంధువులందరూ అవగాహన చేసుకుంటారని భావిస్తూ, మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం వల్ల కొంతైనా ఉపయోగం ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरत बाबूजी की जय.